హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు నరకం అనుభవించాల్సిన పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ లో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా భరత్ నగర్ నుంచి బోరబండ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు సర్వసాధారణమైపోయిన పరిస్థితి భాగ్యనగరంలో కనిపిస్తోంది. గుంతలమైన రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే ఆ రోడ్డు మొత్తం టోల్గా కూడా జామ్ అయింది అంటూ కూడా పబ్లిక్ చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ యొక్క గుంత వల్ల ఏదైతే ఈ యొక్క గుంత రోడ్డు డ్యామేజ్ కారణంగా మొత్తం టోల్గా కూడా వాహనాలన్నీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే చెప్పనక్కర్లేదు, మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ నుంచి ప్రయాణించడానికి కూడా అయితే స్కిడ్ గిట్ అయిందంటే మాత్రం మొత్తం టోల్గా కూడా కింద పడవలసిందే. మొత్తం టోల్గా చూస్తున్నాం మనం వాహనాలని, ఇటు పెద్ద వాహనాలు కానీ చిన్న వాహనాలు కానీ మొత్తం టోల్గా కూడా ఇదంతా మొత్తం టోల్గా ఈ పరిస్థితిని చూసుకుంటే వర్షం వచ్చిందంటే మాత్రం ఇంకా కొద్దిగా భారీ వర్షానికి మాత్రం మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ఇది మొత్తం టోల్గా ఇక్కడ నుంచి వాహనదారులు వెళ్ళడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఈ యొక్క వరద కారణంగా ఇక్కడ ఉండేటటువంటి ట్రాఫిక్ ఎక్కడైతే చూస్తున్నాం మనం సుమారుగా కిలోమీటర్ మేర ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఇప్పుడు విజువల్ క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వాహనదారులు కూడా ఆగిపోయినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బ్రదర్ చెప్పండి, ఎప్పుడు ఇట్లా ఉంటుంది ట్రాఫిక్? ఈ వర్షం పడ్డప్పుడు ఇట్లా ఉంటుంది యూజువల్ గా. కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఉంది ఉంటుంది రెగ్యులర్ గా. వాన పడ్డప్పుడు అయితే కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ అటు సైడ్ అయితే ఆ రోడ్ వేయడానికి అసలు గవర్నమెంట్ ఏం చేయట్లేదు. ఈ వన్ సైడ్ అయ్యేసరికి మొత్తం ట్రాఫిక్ గ్రిడ్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తున్నారు? ఇక్కడే జనప్రియ ముందటే. ఎంతసేపు పట్టవచ్చు? మ్యాక్స్ 15-20 మినిట్స్ పడుతుంది ఇప్పుడు ఈజీగా. అక్కడ నేరో ఉంటుంది రోడ్డు ముందట, సో దానివల్ల గ్రిడ్ లాక్ అయిపోతూ ఉంటుంది. వర్షం పడిందంటే మాత్రం చిన్నపాటిగా అయితే 100 మీటర్ దూరమే వెళ్ళాలి. వర్షం పడ్డదంటే మాత్రం కనీసం 20 to 30 మినిట్స్ అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తున్నాం మనం. అయితే కెమెరామ్యాన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా మొత్తం టోల్గా చూసుకుంటే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా వర్షం పడ్డదంటే మాత్రం ఇదే నరక యాతన అనుభవిస్తామంటూ కూడా అయితే పబ్లిక్ చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా కూడా ఎక్కడికక్కడ ఇటు ఆర్టీసీ బస్సులు కానీ మొత్తం టోల్గా కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గంటల తరబడి కూడా ఇక్కడే వెయిట్ చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుండి అయితే ఇది మొత్తం టోల్గా బోరబండ నుండి మాదాపూర్ వెళ్ళే రూట్ కూడా ఇది. బోరబండ నుండి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఏదైతే ఈ ఎర్రగడ్డ నుండి మొత్తం టోల్గా చూసుకుంటున్నాం, ఎర్రగడ్డ నుండి మొత్తం ట్రాఫిక్ అయితే మొత్తం టోల్గా కూడా జామ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కూడా అయితే విద్యార్థులు కానీ ఇది ఏది మనం చూస్తున్నాం. ఈ రోడ్డు పైన నాలలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణాన ఆ యొక్క నాలలు ఓపెన్ అయితే కూడా అయితే మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నాలాలను చూసుకొని వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి అయితే నాలాలు కూడా పొంగి పొర్లుతున్నాయి. మొత్తం టోల్గా మాన్యువల్స్ కూడా చూసుకోవాలి. మొత్తం టోల్గా ఈ యొక్క వరద ఉధృతి పెరిగిందంటే మాత్రం మాన్యువల్స్ కూడా అయితే ఇబ్బందిగా మారుతున్నాయి. కాబట్టి చూసుకుంటున్నాం మనం. అయితే బ్రదర్ ఎక్కడ వెళ్ళాలి? మోతీనగర్. మోతీనగర్ ఏంది ట్రాఫిక్ ఎంతసేపటి నుంచి? హాఫ్ అన్ అవర్ నుంచి. ఇంకా మోతీనగర్ వెళ్ళడానికి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్. ఏ వర్షం కారణంగా లేకపోతే ఎప్పుడు ఉంటుందా? వర్షం కారణంగా గంట ఇప్పుడు ఇట్లా ఉంటుందా? వర్షం కారణంగా వర్షం కాలంలో ఇట్లానే అవుతుంది. వర్షం కారణంగా ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దయ చెప్పండి, ఏంది ట్రాఫిక్? వర్షం కారణంగానా? వర్షం కారణంగా అయితే ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మనం ఇంకా ట్రాఫిక్ ఇలాగనే జామ్ అవుతూ పోతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మాదాపూర్ హైటెక్ సిటీ ఇక్కడ నుంచి ప్రధాన రూట్ ఇది. అయితే బోరబండ కూడా వెళ్ళేటటువంటి రూట్ బోరబండ నుంచి మోతీనగర్ మీదుగా ఈ రూట్ వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ ఈ రూట్ చాలా రద్దీగా ఉంటుంది. కానీ వర్షం వచ్చిందంటే మాత్రం మొత్తం టోల్గా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ నుండే కూడా ఐటీ సిబ్బంది కూడా ఇక్కడ నుంచి ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇక్కడ నుంచి చాలా షార్ట్ కట్ రూట్ కాబట్టి మొత్తం టోల్గా కూడా ఈ యొక్క వర్షం వచ్చిందంటే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమవుతుంటాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే
ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి ఇంకా గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకా రాబోయే 3 రోజులు కూడా వర్షం ఉంటుంది కాబట్టి అయితే ఎవరైతే అనవసరంగా రోడ్లపైకి రావద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అంటూ కూడా అధికారులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శివతో ప్రవీణ్.